హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓ సబ్జెక్ట్ అయితే నేర్చుకోబోతున్నాం అన్నమాట. సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ లైక్ స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి, పొజిషనల్గా దాన్ని ఎలా క్యారీ చేసుకోవాలి, పొజిషనల్ వే ఆఫ్ ట్రేడింగ్ అన్నమాట, పొజిషనల్ ట్రేడింగ్. సో అంటే లైక్ మీకు ఎలా ఎంట్రీ తీసుకోవాలి, మనం టాప్ డౌన్ అనాలిసిస్ చేస్తూ స్టాక్ని ఎలా పిక్ చేసుకోవాలి, పొజిషన్గా ఎలా క్యారీ చేసుకోవాలి అనేది, స్టాప్ లాస్ టార్గెట్ ఎలా మెయింటైన్ చేసుకుంటాం అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను అనమాట. అదేవిధంగా దివాళీ స్పెషల్గా లైక్ 2 or 3 స్టాక్స్ మీకు లైక్ ఏంటంటే గిఫ్ట్ కింద, లైక్ మీకు నాకు సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాను, సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ వన్ కండిషన్ అయితే, ఏదైతే నేను స్టాక్ సజెస్ట్ చేస్తానో అందులో రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. రిస్క్ని మెయింటైన్ చేసే లైక్ చార్ట్ని అనలైజ్ చేసి రిస్క్ని మెయింటైన్ చేసే క్యాపబిలిటీ ఉంటేనే మీరు అందులో ఎంట్రీ, అంటే లైక్ ఒకవేళ ఎంట్రీ తీసుకునే పాసిబిలిటీ మీకు తీసుకోవచ్చు అన్నమాట. లేదు డైరెక్ట్గా మీరు చెప్పారు కదా బ్లైండ్గా ఎంట్రీ అయిపోతానంటే అది కరెక్ట్ కాదు. ఓకే, నేను చెప్తాను పాసిబిలిటీస్, సినారియోస్ అన్నీ చెప్తాను. మీకు ఇష్టమై నచ్చితే ఓకే, నాకు ఈ రిస్క్ తగ్గట్టు ఉన్నది, ఓకే నేను ఈ రివార్డ్ తీసుకోగలను అనుకుంటేనే మీరు ఒకవేళ ఎంట్రీ అవ్వాలనుకుంటే ఎంట్రీ అవ్వండి. ఆ విధంగా నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను తప్ప లైక్ నేను ఇప్పుడు ఒకవేళ అది ఫ్లాప్ అవ్వచ్చు. ఫ్లాప్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీరు చెప్పారు కదా అవ్వలేదంటే నాకు తర్వాత ఒకవేళ లైక్ ఏంటంటే ఆ స్టాప్ లాస్ ఒకవేళ కొట్టిన రిస్క్ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ స్టాప్ లాస్ ఏరియా దగ్గర ఉంటున్నప్పుడు మార్కెట్ని ఎలా అనలైజ్ చేయాలి, అక్కడ లైక్ ఎగ్జిట్ టైప్లో ఉండాలనేది నాకు తెలుసు. అట్ ద మార్కెట్ టైంలో నేను డెసిషన్ తీసుకోగలను. బట్ మీరు మరి తీసుకుంటారు లేదు నాకు తెలియదు కదా ఆ టైంలో. సో నేను చెప్తాను, పాసిబిలిటీస్ చెప్తాను. ఆ పాసిబిలిటీస్ మీకు అన్ని యాక్సెప్టబుల్ అనుకుంటేనే మీరు తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవడానికైనా, పొజిషనల్గా ట్రేడ్ ఉంచుకోవడానికైనా మీరు ఉంచుకోండి. లేదు జస్ట్ సబ్జెక్ట్ పరంగా ఉంచుకుంటాను, లైక్ సబ్జెక్ట్ పరంగా చాలు అనుకుంటే మీరు లైక్ నేర్చుకొని వదిలేయండి అంట అక్కడ. ఓకే, బట్ దివాళీ గిఫ్ట్ కింద మీకు ఒక 2-3 స్టాక్స్ లైక్ పొజిషనల్గా కొన్ని ఉన్నాయన్నమాట, అవి చూపిస్తాను. ఓకే రైట్. సో ఈరోజు అసలు ఏంటి టాపిక్? ఈరోజు టాపిక్ చూసుకుంటే పొజిషనల్గా స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి. స్టాక్స్ అంటే లైక్ ర్యాండమ్ స్టాక్స్ లైక్ పిక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి రావాలన్నమాట. అయితే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పరంగా ఇది చెప్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన చార్ట్, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన చార్ట్. బట్ ఆర్డర్ బ్లాక్ ఎలా వర్కౌట్ అయింది, ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి ఎలా ట్రేడ్ చేస్తాం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా చూసాం, స్టాప్ లాస్ ఎలా ఇచ్చాం, టార్గెట్ ఎలా ఇచ్చాం, టోటల్ ఇక్కడ డిస్కస్ చేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ని వేరే స్టాక్స్కి అప్లై చేద్దాం అన్నమాట. అలాగా 2-3 స్టాక్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్థమవుతుంది, అప్పుడు మీకు తర్వాత లైక్ మీకు టోటల్ అర్థమవుతుంది అన్నమాట ఏం చేస్తున్నాం ఏంటి అనేది. సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసిటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే, లైక్ నేను ఏదైతే ఇప్పుడు కాన్సెప్ట్స్ చెప్తానో మళ్ళీ ఏంటంటే లైక్ ఈ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కావాలనుకుంటే లైక్ నార్మల్ వేస్ ఆఫ్ అనలైజింగ్ కాదు, దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. లైక్ మీరు ఎక్కడ చూడండి నేర్చుకుందే ఉంటుంది. లైక్ రెగ్యులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇండికేటర్స్ బేస్డ్ ట్రేడింగ్ అయితే కాదు. అవన్నీ ఏంటంటే అవన్నీ మ్యాథమెటికల్ ప్రొసీజర్స్ అన్నమాట. ఆ మ్యాథమెటికల్గా హిస్టారికల్గా ఎక్కడైతే మా చార్ట్లో ఏం ఉంటుందో అది రిప్రజెంట్ చేస్తుంది, ఇండికేటర్ అయినా సరే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయినా. బట్ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది, సబ్జెక్ట్ అనేది లైక్ మన ఓన్గా చార్ట్ని చూసి రీడ్ చేసి లైక్ అక్కడ ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ఎలా బిల్డ్ అవుతున్నాయి ఏంటనేది మన ఓన్గా మనం నేర్చుకునే సబ్జెక్ట్ లైక్ థింక్ చేస్తాం అన్నమాట. సో మీరు కూడా ఇలాంటివి నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత సబ్జెక్ట్ యొక్క డెప్త్ కంటెంట్ అర్థమైతే మీరే లైక్ మీకు ఎక్స్ట్రా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, ఆల్రెడీ సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళకి పర్లేదు, ఇది బాగుంటుంది, వాళ్ళకి ఎక్కేస్తుంది, వాళ్ళు చేసుకోగలరు. బట్ ఎవరికైతే లైక్ కొత్త వాళ్ళు ఉంటారు చూడండి, కొంతమందికి నేనేం చెప్తున్నాను అర్థం కాదు, ఇంకా అందులో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట, లైక్ బేసిక్స్ ఉంటాయి. అవన్నీ నేను ఇక్కడ ప్రజెంట్ మరి ఇప్పుడు ఇందులో టీచ్ చేయలేను. సో ఎవరికైనా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను. దివాళీ ఆఫర్ కూడా ఉన్నది, మీరు అది ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. సో కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, దాన్ని కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే రైట్. సో ఫస్ట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు స్టాక్ పిక్ చేసిన తర్వాత ఎలాగా మనం లైక్
టెక్నికల్ అనాలిసిస్ ఆర్డర్ బ్లాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్కి వస్తాం అన్నమాట. సో నేనైతే అంటే ఏదైనా ర్యాండమ్ స్టాక్ తీసేసుకుంటాను. ర్యాండమ్ స్టాక్స్ అంటే నేను లైక్ అనలైజ్ చేసి పెట్టుకుంటాను. అది మార్కెట్ టైంకి వచ్చేటప్పుడు ఆ మూమెంట్ అని చూసుకుంటాం అన్నమాట, అక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది. సో మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవట్లే కదా, ఈ రన్ అవుతున్న టైంలో మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అయితే పలానా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ తీసుకున్నాను డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం రావాలన్నమాట. మన హయ్యర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ తీసుకుని లైక్ లోవర్ టైం ఫ్రేమ్లోని లోవర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ అవసరం లేదు, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ అవ్వచ్చు. బికాస్ స్టాక్స్లో ఎంట్రీ అయినప్పుడు మనం స్టాప్ లాస్ ఇవ్వచ్చు, పర్లేదు. ఆప్షన్స్లోని ఫ్యూచర్స్లో అంటే అంత పెద్ద స్టాప్ లాస్లో మనం ఇస్తే ఏమవుతుంది అంటే అక్కడ డీకే అనేది ఉంటుంది, ఇక్కడ డీకే అనేది ఉండదు. సో ఇక్కడ పెద్ద రిస్క్ అనేది మనకు పెద్దది ఉండదు. ఓకే, రిస్క్ ఉండదా అంటే ఓవర్ నైట్ పొజిషన్ క్యారీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓవర్ నైట్ ఏదైతే క్యారీ చేస్తామో, పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఓవర్ నైట్ క్యారీ చేయాలి. ఓవర్ నైట్ క్యారీ చేస్తే ఆటోమేటిక్గా రిస్క్ అనేది ఉంటుంది. అంటే రిస్క్ అంటే ఏంటి, లైక్ ఏదైనా వరస్ట్ కేస్ సినారియోస్, ఏదైనా వరస్ట్ న్యూస్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్స్ అనేవి ఫాలో అవుతాయి, స్టాక్స్ అనేవి ఫాలో అవుతాయి. లేదా ఏదైనా లైక్ ఆ పర్టికులర్ స్టాక్లో ఏదైనా వరస్ట్ న్యూస్ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా స్టాక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, బట్ పొజిషనల్ అది లైక్ పొజిషనల్గా క్యారీ చేసినప్పుడు ఆ రిస్క్ ఉంటుంది అన్నమాట, తప్పదు. బట్ పొజిషనల్గా క్యారీ చేస్తేనే పెద్ద టార్గెట్స్ అనేవి అచీవ్ చేయగలం అన్నమాట మనం. ఓకే, సో రెండు ఉంటాయి, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో మనం చూస్ చేసుకున్న బట్టి ఉంటుంది. అది కొన్నిసార్లు లక్, ఏంటంటే ఓవర్ నైట్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఆటోమేటిక్గా బ్యాడ్ లెక్కే కదా మనకి. అందులో ఓవర్ నైట్ బ్యాడ్ న్యూస్ వచ్చినా సరే మీ స్టాక్ కొన్నిసార్లు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్ అయితే. అదే ఇండెక్స్లో ట్రేడ్ చేస్తే గ్యారంటీ ఇండెక్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ అది లైక్ అది సూచి, అది లైక్ సూచిక, లైక్ సో ఆటోమేటిక్గా అనేది అది దానికైనా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో అది మాట రైట్. పొజిషన్ అప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్స్ కావాలి. డైలీ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫస్ట్ కావాలనుకుంటే మంత్లీకి వెళ్ళిపోండి. మంత్లీకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ పెద్దగా ఏముండదు, అనాలిసిస్ చూడాల్సిన ఏముండదు. లైక్ ఇక్కడ లైక్ ఇది చూసుకుంటే ఇది మేజర్ హైలా కనిపిస్తుంటుంది. ఓకే, బికాస్ ఇది ఒక మేజర్ హైలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడో ఆర్డర్ బ్లాక్స్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ బ్లాక్ అనడం కరెక్ట్ కాదు. ప్రజెంట్ మార్కెట్ ఎక్కడుందో అక్కడ చూసుకుంటాం అన్నమాట. ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు స్మాల్ టైం ఫ్రేమ్స్కి వెళ్తాం కదా, ఇప్పుడు డే టైం ఫ్రేమ్కి వెళ్తే పోతే ఇది చాలా పెద్ద చార్ట్ అయిపోతుంది. ఇవి మంత్లీ టైం ఫ్రేమ్ కాబట్టి మనకి ఇది ఆర్డర్ బ్లాక్ ఏదో దగ్గర అంటే లైక్ ఓకే ఏదో విజిబుల్ ఏరియాలో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అలా కాదు. అంటే జస్ట్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ ఎలా ఉన్నది, ట్రెండ్ ఎలా ఉన్నది చూసుకుంటే ఇది ఒక అప్ ట్రెండ్, ఇది ఒక రిట్రేస్మెంట్ అవుతున్నట్టు అనమాట. రిట్రేస్మెంట్లో అవుతున్నట్టు, అంతకు మించి దీంతో పనికి వచ్చేది ఏం లేదు. మహా అయితే వీక్లీలోని మంత్లీలో ఏంటంటే క్యాండిల్స్ ఎలాంటివి పడ్డాయో చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ట్రెండ్ అంటారా, ట్రెండ్ ఎప్పటికో ఫామ్ అవుతుంది, కొంత డేస్కి ఫామ్ అవుతుంది. ఇది ఇండియన్ మార్కెట్ కదా, ఇండియన్ మార్కెట్లో చాలా టైం పడుతుంది. అదే ఫారెక్స్, క్రిప్టోలు అవి అయితే ఏంటంటే కంటిన్యూస్ మార్కెట్స్ కాబట్టి దానికి పర్లేదు, కొంచెం ఈజీగానే లైక్ స్వింగ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ స్వింగ్ ఫామ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో మనకి మంత్లీలోని వీక్లీలోని పెద్దగా చూసేది ఏమి ఉండదు. బట్ క్యాండిల్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. క్యాండిల్స్ అనేవి చూసుకోవడానికి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకవేళ చూసుకోవాలంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇది కూడా ఇలా గీసుకొని ఉంచుకుంటారు. బట్ స్టిల్ దీనికి చాలా దూరం ఉంటుంది. మీకు లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం కదా చూడండి. ఓకే, సో దూరం వచ్చేస్తుంది అన్నమాట. ప్రజెంట్ ఏదైతే పెద్దగా దూరం ఏం రాలేదు, ఇక్కడ దీనికి రాలేదు. బట్ స్టిల్ ఓకే అలాగా ఉంచుతారన్నమాట. డిస్టెన్స్ ఇది దూరమే, యాక్చువల్లీ చెప్పాలంటే దూరమే. ఓకే, సో ఎక్కడెక్కడ గీసాం. ఓకే, మార్కెట్ ఎక్కడెక్కడ ఉన్నది, ఇక్కడ రావాలంటే చాలా టైం పట్టేస్తుంది. మినిమం 2 months పట్టేసినా పట్టేచ్చు కొన్నిసార్లు. ఓకే, అది సో దాంతో పెద్ద ఉపయోగం లేదు. బట్ స్టిల్ ఇంపార్టెంట్ జోన్ అంతే. ఓకే, బికాస్ అదొక ఇంబ్యాలెన్స్. ఓకే రైట్. సో వీక్లీ టైం ఫ్రేమ్ కూడా సిమిలర్ అలాగే ఉంటుంది. వీక్లీ టైం ఫ్రేమ్ కూడా లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక అప్ ట్రెండ్ కదా, అప్ ట్రెండ్ నుంచి ఇది ఒక రిట్రేస్మెంట్ కదా వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇది ఒక హై, ఇది ఒక లో. ఇక్కడ చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనకు లాస్ట్ పుల్ బ్యాక్ మార్కెట్ని ఇప్పుడు క్రాస్ చేసింది. అట్ ద సేమ్ టైం ఈక్వల్ లోస్. ఓకే, ఇది లాస్ట్ పుల్ బ్యాక్. ఈ లాస్ట్ పుల్ బ్యాక్, ఈ ఇండ్యూస్మెంట్స్ ఇవన్నీ ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాకపోతే మీరు చెప్పాను కదా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర జాయిన్ అవ్వచ్చు. మీకు అవి డీటెయిల్స్ అని చెప్తాను, లైక్ అవి టీచ్ చేస్తాను అనమాట. ఎక్స్పీరియన్స్ పీపుల్ పర్లేదు, మీకు ఇది అర్థమైపోతుంది కాబట్టి మీ ఆ వేలో చెప్పేస్తుంటాను. ఓకే రైట్. సో ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్ అనమాట. వీక్లీ అట్ ద సేమ్ టైం ఈక్వల్ లోస్. మార్కెట్ ఈ ఏరియాని టెస్ట్ చేసిందా. ఓకే, ఇదిగోండి లైట్గా స్వీప్ చేసి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది.
అప్సైడ్కి ర్యాలీ అయింది. ఓకే, సో ఓకే, ఇది ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మనం ఈ సింక్లో ఉండాలి, మార్కెట్లో మనం ఈ సింక్లో ఉండాలి. అదేంటి ఇది ఇంకా జస్ట్ ఇలా పైకి వెళ్ళింది కదా, రిట్రేస్మెంట్ కదా, లైక్ ఇంత డౌన్ఫాల్ వచ్చింది కదా, ఈ డౌన్ఫాల్ రిట్రేస్మెంట్ అంటే స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళేపోతే ఈ ఏరియా ఉందా, ఈ ఏరియా సర్కిల్ గీసానా, ఇది చాలా పెద్ద ట్రెండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సింపుల్ చూపిస్తాను చూడండి, లైక్ డే టైం ఫ్రేమే మీకు చూపిస్తాను. ఇప్పుడు డే టైం ఫ్రేమ్కి వెళ్దాం. డే టైం ఫ్రేమ్కి వెళ్తే చూడండి, ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయిందా, అవునా? ఇది ఎప్పటి నుంచి, ఏప్రిల్ 25 నుంచి ఈ ఏరియాలో ఉన్నది. మరి మనం ఎక్కడో ఇది డౌన్ ట్రెండ్ ఉన్నది కదా అని చెప్పేసి డౌన్ ట్రెండ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తే ఇక్కడ అప్ ట్రెండ్ వెళ్తుంది, అప్ ట్రెండ్ వైపు చూసుకోవాలి కదా. సో ఆ హయ్యర్ టైం ఫ్రేమ్ అలాగా చూపిస్తుంది అంటే అది క్యాండిల్స్ పరంగానే. ఇక్కడ ఏంటంటే చార్ట్ చూసుకోవాలన్నమాట. సో అయితే ఇక్కడ మనకి ఇండ్యూస్మెంట్ తీసుకొని వీక్లీ టైం ఫ్రేమ్లో అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది కదా. అయితే రైట్, ఇప్పుడు చూసుకుంటే మనం చార్ట్ని ఇటు సైడ్ నుంచే చూడాలి. మరి ఇదంతా వదిలేస్తున్నామంటే ఇదంతా అవసరం లేదు, మనం ఇంకా లైక్ ఇదంతా అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీక్లీ టైం ఫ్రేమ్లో మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తాం కాబట్టి దీంతో అదంతా అవసరం లేదు. మనం ప్రజెంట్ చూడాల్సిన ఏరియా ఏదంటే ఇది చూసుకుంటాం. మెయిన్గా ఏంటంటే ఇటువైపు వెళ్తుంది కాబట్టి ఇటు సైడ్ ఏవైనా అడ్డంకులు ఉంటే ఇటు సైడ్ ఏవైనా లైక్ డిస్టర్బెన్సెస్ ఉంటే అది అటేపు చూసుకుంటాం అన్నమాట. అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ తీసుకుంటాం అన్నమాట అక్కడి నుంచి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు చూసుకుంటే మార్కెట్ అనేది లైక్ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది కదా, ఇది రిట్రేస్మెంట్ లాగా తీసుకుంటుంది అన్నమాట డే టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇది అప్సైడ్కి వెళ్తుంది కదా, ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా గీసుకోవడం కరెక్ట్ అన్నమాట. ఓకే, ఇదంతా గీసుకొని రావాల్సిన అవసరం కూడా లేదు, ఇదంతా కన్ఫ్యూజ్ అయితే. ఒకటి ప్రాక్టీస్ పరంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎలాగా లోవర్ హైస్ లోవర్ లోస్ లోవర్ హైస్ లోవర్ హోస్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ రావచ్చు, అదంతా అవసరం లేదు. ఓకే, ఇక్కడి నుంచి ఇది ఉంది చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు మార్కెట్. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా, ఇక్కడ ఒక పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, ఈ డౌన్ ట్రెండ్ ఇలా నడుస్తున్న దగ్గర ఇక్కడ మనకి మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే, రైట్. చేంజ్ లైక్ బికాజ్ ఏంటంటే లాస్ట్ హై, ఓకే, ఇటు సైడ్ డౌన్ ట్రెండ్ వైపు ఇలా డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడ ఈ లాస్ట్ హై దగ్గర ఈ హై దగ్గర మార్కెట్ మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది. అంటే ఇక్కడున్న సెల్ సైడ్ లిక్విడిటీ అంతా మార్కెట్ అంతా తీసేసుకుందన్నమాట. అంటే లైక్ బై సైడ్ లిక్విడిటీ అంతా మార్కెట్ ఫిల్ ఆఫ్ చేసి అప్ సైడ్కి ట్రావెల్ అవుతుందన్నమాట. ఈ హై బ్రేక్ అయింది. ఓకే, ఈ హై బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్కి అలా ట్రావెల్ అవుతుంటే ఇక్కడ పుల్ బ్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, రైట్, ఇది ఒక పుల్ బ్యాక్. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఈ పుల్ బ్యాక్ని ఇప్పుడు మార్కెట్ ఇండ్యూస్ చేసింది అనమాట. ఓకే, మార్కెట్లో ఫస్ట్ లిక్విడిటీ ఇండ్యూస్మెంట్ ఇప్పుడు జరిగిందన్నమాట. అయితే నేను ఇక్కడ ఇంకా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ ఏదైతే ఉన్నదో ఇది ఇంటర్నల్ ట్రెండ్ అనమాట. ఇది ఇంటర్నల్ ట్రెండ్. ఓకే, మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, అవునా? ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఎక్కడి నుంచి ఎక్కడ ట్రిమ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం, మొత్తం ట్రిమ్ చేసేస్తున్నాం అన్నమాట మార్కెట్ని. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా కన్సిడర్ చేసుకుంటే ఇదంతా డౌన్ ట్రెండ్లో ఉంది ప్రజెంట్. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం. కాకపోతే ఆ లెగ్ అంతా చూసుకొని డౌన్ ట్రెండ్ ఎంట్రీస్ పెడితే మనకు కుదరదు, అది కరెక్ట్ అవ్వదు. ఓకే, లైక్ మనం ప్రజెంట్లో ఉండాలి. ఓకే సార్, చూసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్ని ఇప్పుడు ఇండ్యూస్ చేసి మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంటర్నల్ స్ట్రక్చర్లో. ఓకే, ఇందులో కూడా మళ్ళీ ఇదంతా ట్రిమ్ చేసేస్తున్నాం. ఇదంతా అంటే ఇదంతా జస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తున్నాం అన్నమాట. ఈ మూమెంట్లో జరిగి మళ్ళీ ఈ అప్ ట్రెండ్, అంటే ఇది అప్ ట్రెండ్ లాగా అంటున్నానంటే ఇది రిట్రేస్మెంట్ లాగా కనిపించవచ్చు. కాకపోతే స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే ఇది అప్ ట్రెండే కదా. ఓకే, సో ఇందులో మూమెంట్ చూసుకోవాలన్నమాట. ఇందులో మూమెంట్ చూసుకుంటే ఏంటి చూడండి, ఇక్కడ ఇది ఒక పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, అవునా? రైట్. అయితే ఇది దేన్ని టచ్ చేసి వస్తుందో చూడాలి. ఇక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా, ఇక్కడ ఏమైనా ఇంబ్యాలెన్స్ కానీ ఇంపార్టెంట్ క్యాండిల్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే ఇది ఒక రిట్రేస్మెంట్ లాగే బిహేవ్ చేసింది. జస్ట్ నార్మల్గా బిహేవ్ చేస్తూ ఈ ఏరియాకి వచ్చిందన్నమాట మార్కెట్ అనేది. నేను ఇది డార్క్ చేస్తాను. ఓకే, జస్ట్ నార్మల్గా బిహేవ్ చేస్తూ ఈ రిట్రేస్మెంట్ చేసుకుని డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇక్కడ ఏంటిది, ఇది ఒక పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, రైట్. సో మరి ఇది ఆర్డర్ బ్లాకే కదా. ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ లో. ఇది హై, ఈ హైని ఇది బ్రేక్ చేసి మార్కెట్ రన్ అయింది. ఓకే, మార్కెట్ రన్ అయ్యి మళ్ళీ ఇది ఏంటంటే లైక్ రిట్రేస్మెంట్ తీసుకొని
మార్కెట్ డిస్కౌంట్ రేంజ్కి వస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఒక డిస్కౌంట్ రేంజ్ అంటమాట. ఆ డిస్కౌంట్ రేంజ్ మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అవుతుంది కొన్నిసార్లు. ఈ ఆర్డర్ బ్లాక్ ఏమైంది ఇక్కడ ఏంటంటే ఇది లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఇదే, లైక్ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్, ఇది లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే కదా. ఎందుకు సెల్లింగ్ క్యాండిల్ అంటున్నామంటే ఈ క్యాండిల్ని బ్రేక్ చేసుకొని ఈ క్యాండిల్ ఈ లో ఇదే కదా, లాస్ట్ లోయెస్ట్ పాయింట్ ఇదే కదా. ఓకే, ఇది స్వీప్ చేసి అప్ సైడ్ ఇలా పోయేసింది. సో లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇదే. ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ దగ్గర ఇక్కడ మీకు ఇంబ్యాలెన్స్ ఉందా లేదు చూడండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, అవునా, ఇంబ్యాలెన్స్ ఉన్నది, రైట్, ఇంబ్యాలెన్స్ ఉంది. ఓకే, ఆర్డర్ బ్లాక్. అయితే నేను ఎలాగ కొన్నిసార్లు కన్సిడర్ చేస్తానంటే అంటే లైక్ ఇన్వెస్టింగ్ చేసుకోవాలనుకుంటే లైక్ ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇన్వెస్టింగ్. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది, అప్సర్కి వెళ్ళింది, ఈ ఏరియాకి వచ్చింది. అయితే ఈ ఏరియాకి రావడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడు సెప్టెంబర్లో వెళ్ళింది, సెప్టెంబర్లో వెళ్తే 26 సెప్టెంబర్, లైక్ ఏంటంటే 10th సెప్టెంబర్కి వెళ్తే 26 సెప్టెంబర్కి వచ్చింది. అంటే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కొద్దిగా కరెక్ట్గా చూస్తే తక్కువ టైమే. మిగతా ఇంకా చాలా ఉంటాయి, చాలా పెద్ద టైం, చాలా ఎప్పటికో డే టైం ఫ్రేమ్, ఇది డే టైం ఫ్రేమ్ కాబట్టి ఎప్పటికో వెళ్ళి మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర వస్తాయి అన్నమాట. అదే షార్టర్ టైం ఫ్రేమ్స్ తగ్గట్టు షార్టర్ టైం ఫ్రేమ్స్ ఉంటుంది అన్నమాట. షార్టర్ టైం ఫ్రేమ్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది వెంటనే. బట్ ఇది డే టైం ఫ్రేమ్ కదా, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇది ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు 10th సెప్టెంబర్ ఫామ్ అయితే 29th వచ్చింది. అయితే నేనేం చేస్తానంటే కొన్నిసార్లు నేను డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవడానికైనా ప్లాన్ చేస్తాను. ఓకే, నేను డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవడానికైనా ప్లాన్ చేస్తాను. బికాజ్ ఇది ఇన్వెస్టింగ్ అంటే లైక్ పొజిషనల్ ట్రేడింగ్. మనకి ఇక్కడ పెద్దగా లైక్ రిస్క్ ఏమీ ఉండదు. లైక్ రిస్క్ అంటే లైక్ 1 పాయింట్స్ ఇస్తాం. జనరల్గా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలామంది దీనికంటే ఇంకా పెద్ద రిస్క్ ఇచ్చేస్తుంటారు, ఇంకా పెద్ద రిస్క్ ఇచ్చి మనం ఏం లేదు, మనం ఈ క్యాండిల్ ఫ్లాప్ అయితే బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఓకే, అయితే ఒకటి ఇలాగ అన్నాను కదని చెప్పేసి డైరెక్ట్గా మీరు అక్కడ ఎంట్రీ అయిపోవడం కాదు, ఇంకా చాలా ఉంది డెప్త్ అనాలిసిస్, ఇంకా లైక్ ఏమంటారు దాన్ని, ఇంకా దాన్ని రీసైకిల్ చేయొచ్చు, ఇంకా దాన్ని ఫిల్టర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, పర్లేదు ఇక్కడ నుంచి అంటే స్టాప్ లాస్ నాకు ఇక్కడ పర్లేదు, రిస్క్ రివార్డ్ అంత బాగుంది, నేను ఈ స్టాప్ లాస్ ఇచ్చుకోగలను అనుకుంటే, లేదు పెద్ద క్యాండిల్ ఉందంటే వెయిట్ చేస్తాను, నేను అంత పెద్ద రిస్క్ ఇచ్చుకోలేదు. ఇక్కడ చూస్తే పెద్దగా పర్లేదు, 1 పాయింట్ చాలా మంది అయితే 5 పాయింట్స్ 10 పాయింట్స్ కూడా స్టాప్ లాస్ ఇస్తారు. ఇది చాలా బెటర్ కదా ఒక విధంగా చూసుకుంటే. అయితే ఒకటి, ప్రతి దానికి రిస్క్ రివార్డ్, ఇది ఎంత మనం అనలైజ్ చేసినా రిస్క్ రివార్డ్ మనం కరెక్ట్గా ఇవ్వకపోతే మనం ఫెయిల్యూరే. ఓకే, సో ఇక్కడ మనం ఉంది ఇక్కడ 1 పాయింట్స్ ఇస్తున్నాము. ఈ 1 పాయింట్స్కి లైక్ టార్గెట్ ఓవరాల్ అంటే ఈ ట్రెండ్ ఈ చార్ట్ ప్రకారం ఏదంటే లైక్ ఇది ఇక్కడ ఉంది 1:4, 1:3, 1:3 మినిమం, లైక్ 1:2.89, 1:3. ఓకే, సో మనం 1:3 అచీవ్ చేస్తే వెల్ అండ్ గుడ్, పర్లేదు, బాగానే ఉన్నది. ఇక్కడ రూపాయి పోతుంటే 3 రూపాయలైనా వస్తుంది మనకి. ఓకే, సో ఆ విధంగా రిస్క్ రివార్డ్ ఉంటేనే మనం మెయింటైన్ చేయాలన్నమాట మనకి. ఓకే, మీరు అనొచ్చు ఇదేంటి 1:3 వస్తుందంటే షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే ఇంకా స్టాప్ లాస్ చిన్న చేసేయచ్చు, అట్ ద సేమ్ టైం టార్గెట్ కూడా చాలా పెద్దలా కనిపిస్తుంటుంది. ఏముంది ఇక్కడ లైక్ పెరిగింది 3 పాయింట్ లైక్. ఓకే, సో దీని ఫార్మాట్ ఎలా ఉంటుంది అన్నమాట ఈక్విటీది. ఓకే, రైట్. సో ఈ ఏరియాకి వచ్చింది, ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవుతారంటే లైక్ రిస్కీ ఎంట్రీ ప్లేస్ ఎంట్రీ అయిపోవచ్చు. అంటే పర్లేదు నేను ఈ స్టాప్ లాస్ తీసుకుంటాను, లేదా ఇక్కడ కొంత ఇంకా కిందకి వెళ్తే కొంత యావరేజ్. ఓకే, ఈ స్టాప్ లాస్ కొట్టేసి ఎగ్జిట్ అయిపోవడం అన్నమాట. ఈ స్టాప్ లాస్ కొట్టేస్తే ఎగ్జిట్ అయిపోతారు, రైట్. అయితే లేదు నాకు అంత రిస్క్ చేయాలి, ఇంకా అనలైజ్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఎలా అనలైజ్ చేస్తారు? ఓకే, సో మార్కెట్ ఈ ఏరియాకి వస్తుంది, ఈ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర వస్తుంది. ఈ ఇంబ్యాలెన్స్ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చూడాలన్నమాట. ఓకే, సో ఈ ఏరియాకి వచ్చింది, ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అదేం తిరిగిపోయింది, ఇక్కడ ఈ ఏరియా తిరగలేదు ఇంకా. చూడండి ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది. ఓకే, సో ఇక్కడ మనకేం తెలియదు, షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళాలి. షార్టర్ టైం ఫ్రేమ్ నెక్స్ట్ ఏంటి, 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ లైక్ ఇక్కడ చూసుకుంటే షార్టర్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు మళ్ళీ ఇంకో స్ట్రక్చర్ మ్యాపింగ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇదంతా ఉన్నది ఇదంతా ఇప్పుడు అదంతా అవుట్లైన్ అయిపోతుంది. ఓన్లీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇందాక ఇది ఆర్డర్ బ్లాక్ కదా, ఈ ఆర్డర్ బ్లాక్ కదా. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటు సైడ్ ఇప్పుడు గీసుకోవాలన్నమాట. ఈ డౌన్ సైడ్కి వస్తుంది కదా, ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటు సైడ్ ఇలా గీసుకోవాలన్నమాట. ఓకే, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళీ పుల్ బ్యాక్, డౌన్ సైడ్, రైట్. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఓకే, సో మన ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చేసింది. ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చిన తర్వాత అయితే ఒకటి లైక్ ఇక్కడ చూసుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా లాస్ట్ క్యాండిల్ ఇదేమంటే ఇదే సేమ్ స్టాప్ లాస్. ఓకే, సో మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే
లాస్ట్ హై 1 అవర్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఏమో ఇది, అవునా? 1 అవర్ టైం ఫ్రేమ్లో లాస్ట్ హై ఇది. ఆ హై బ్రేక్ అవ్వాలి అంటే అక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అవ్వాల్సిన అవసరం లేదు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో లాస్ట్ హై బ్రేక్ అవుతున్నా అయితే ఇక్కడ ఏమైంది, ఈ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అప్సైడ్ ట్రావెల్ అయితే బ్రేక్ సరిగ్గా అవ్వలేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్రేక్ అనేది అవ్వలేదు. అంటే ఇక్కడ ఈ హైస్ అనేవి ఇంకా స్ట్రెంతీగానే ఉన్నాయి. ఓకే, ఈ లోవర్ హై అనేది ఇంకా స్ట్రెంత్ అని ఉన్నది. ఇక్కడున్న బై స్టాప్స్ అన్ని తినేసి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చేసింది. సో అక్కడ మీరు ఇక్కడ ఈ రియాక్షన్ చూసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతారంటే నేనైతే ఎంట్రీ అవ్వనమాట. ఓకే, అంటే లైక్ ఇంకా డీప్గా లైక్ రీసైకిల్ చేసుకుంటే లైక్ ఫిల్టర్ చేసుకుంటే ఇక్కడ ఈ రియాక్షన్ ఇక్కడ ఏమి చూసారు, ఇది లైక్ ఈ హైని సరిగ్గా బ్రేక్ చేయకుండా స్వీప్ చేసుకుండా డౌన్ సైడ్ ఇలా వచ్చేసింది. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఉన్న సినారియో దగ్గర అయితే ఈ ఏరియా దగ్గర నేను ఎంట్రీ అయితే తీసుకోను, అవునా? రైట్. అయితే ఇంకా మంది ఆర్డర్ బ్లాక్ ఏరియాలోనే ఉన్నది. ఇది ఏమైంది, తర్వాత డౌన్ సైడ్కి ఇలా వచ్చి, ఓకే, డౌన్ సైడ్కి ఇలా వచ్చి ఇక్కడ ఈ లో చూడండి, ప్రీవియస్ డేలో స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. ప్రీవియస్ డేలో అప్ సైడ్ స్వీప్ క్లోజ్ అయింది కదా అంటే, బట్ స్టిల్ ద మేజర్ హై ఇది మాట, మేజర్ లోవర్ హై ఇది బ్రేక్ అయితే కానీ మార్కెట్ అనేది అప్ సైడ్కి మూవ్ అవుతుంది. చాలా డేంజరస్ పాయింట్ ఇది. ఓకే, చాలా డేంజరస్ పాయింట్ ఇది. మరి అది అప్ సైడ్కి వెళ్తుందా లేదా అనేది ఎలా చూస్తాం ఏంటి అని. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ డే టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ చూద్దాం. ఇక్కడ ఒకసారి డే టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ ఏమైంది, అక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో స్వీప్ చేసి ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఆ రోజు ఏమైంది, ఇక్కడ ప్రీవియస్గా ఉన్న లో అంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా క్యాండిల్ దగ్గర నుంచి ప్రీవియస్గా ఉన్న లో దగ్గర స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది ఇక్కడ, అవునా? రైట్, అప్ సైడ్ క్లోజ్ అయింది. అయితే అప్ సైడ్ క్లోజ్ అయినంత మాత్రాన స్వీప్ అయిపోయినట్టు అంటే కన్ఫర్మేషన్ ఇంకా రావట్లేదు. 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం అంటే మేజర్గా ఈ హై ఉన్నది. ఓకే, అయితే ఎలా ఎంట్రీ అవ్వాలి ఏంటి ఇంకా కన్ఫర్మేషన్ రావట్లేదు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, ఆ రోజు ఏమైంది, ఇక్కడ స్వీప్ చేసి డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అవుతుంది మార్కెట్ కదా. ఇప్పుడు మళ్ళీ ఇందాకలా 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇదంతా స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్. ఓకే, సో అలా లైక్ మినిమైజ్ చేసుకుంటుంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది లైక్ ఇంత డెప్త్ ఉంటుంది అన్నమాట. మనం ఈ టైప్ ఆఫ్ డెప్త్కి అనలైజ్ చేస్తే కానీ మనం ఏంటంటే తక్కువ స్టాప్ లాస్ ఎక్కువ రివార్డ్ని మనం క్యాచ్ చేయలేం అన్నమాట మనం. ఓకే, రైట్. ఇక్కడ ఏమైంది, ఆ ఎర్లీ మార్నింగ్ ఆ రోజు స్వీప్ చేసి 1 అవర్ టైం ఫ్రేమ్ హై ఇది, 1 అవర్ టైం ఫ్రేమ్ హై ఇది. ఓకే, ఈ స్వీప్ చేసి డౌన్ సైడ్కి ఇలా ర్యాలీ అయ్యి తర్వాత ఇక్కడున్న లో ఉంది కదా ప్రీవియస్ అక్కడ లో, అదే ఇంపార్టెంట్ లో, ఇక్కడ ఈ హైకి లైక్ సింపుల్ పుల్ బ్యాక్ ఇదే కదా మెయిన్లో, ఈ లో దగ్గర స్వీప్ అయింది మార్కెట్. అయితే స్వీప్ అయిపోతే సంబరం కాదు మనకి ఇక్కడ. ఓకే, ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి ఏరియా నుంచి స్వీప్ అయ్యి ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఏది, ఇదేనా? ఎస్, అదేమాట మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై అక్కడ మనకి లైక్ ఏమంటారు దాన్ని మంచిగా బ్రేక్ అయింది. ఓకే, రైట్. సో ఇప్పుడు మరి ఎంట్రీ అవ్వచ్చా అంటే నేను ఈ టైంలో ఇప్పుడు రిస్క్ చేస్తాను బట్ స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్ లైక్ ఇంకా మనకి లైక్ ఏంటంటే ఇంకా పెద్ద లైక్ ప్రాబ్లం ఇక్కడ ఈ స్టాప్ లాస్ పోతేనే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ కొద్దిగా రిస్క్ చేస్తాను బికాజ్ ఏంటంటే ప్రీవియస్ డేలో ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ ఈ మెయిన్ లోని స్వీప్ చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే, ఈ డే ఉంది కదా పర్టికులర్ డే దగ్గర ఈ ఏరియా దగ్గర ఎంట్రీ అవుతాం. ఓకే, అక్కడే ఎంట్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైక్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇంబ్యాలెన్స్ చాలా లైక్ చూసుకుంటే హయ్యర్ టైం ఫ్రేమ్ వెళ్తే ఇక్కడ లైక్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది ఇంబ్యాలెన్సే కదా, ఏదైతే స్వీప్ అయిందో ఇది ఇంబ్యాలెన్స్ 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, అయితే ఇదైనా స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు లేదా టోటల్గా ఇక్కడి నుంచి ఇందాకలా మనకి ఏమైంది డే టైం ఫ్రేమ్లోని ఎక్కడి నుంచి స్టాప్ లాస్, డే టైం ఫ్రేమ్లో ఏమో ఇక్కడి నుంచి స్టాప్ లాస్ లేదు నాకు అది వద్దు అనుకుంటే ఇక్కడేమో ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ ఎంట్రీ ఇదంతా ఇలా స్టాప్ లాస్ ఇచ్చి ఉంటుంది. ఇక్కడ కొద్ది డిఫరెన్స్ వచ్చింది కదా, ఇక్కడికి కొన్ని పాయింట్స్ తక్కువలో ఎంట్రీ అవుతుంటే కదా. ఓకే, ఇలా కూడా ఎంట్రీ అవ్వచ్చు అనమాట. అలా కూడా స్టాప్ లాస్ని రీఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఎప్పుడు లైక్ ఆ రోజు ఏమైంది లైక్ 15 మినిట్స్ టైం ఆ రోజు అది కన్సాలిడేషన్ జోన్ అయిపోయింది ఇక్కడ. ఓకే, కన్సాలిడేషన్ జోన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ పుల్ బ్యాక్. ఓకే,
నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్కి ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లోని ఇది ఏమైనా బ్రేక్ చేసిందా? బికాజ్ ఇది డేంజర్ లెవెల్ దగ్గర నుంచి 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో బ్రేక్ అయితే ఓకే, మనకి తేడా కొడుతుంది, మనకి ఇది ఎగ్జిట్ అవ్వడం అని మనం చూసుకోవాలన్నమాట. మనం ఇంకా లైక్ అది కరెక్ట్ కాదు, ఇంక ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి అనుకొని ఇంక ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ మనం ఈ లో కానీ అది లో కరెక్ట్ బ్రేక్ అయితేనే. స్వీప్ అయితే మళ్ళీ వెరీ డిఫరెంట్. స్వీప్ అవ్వకూడదు. లో మంచిగా క్యాండిల్తో బ్రేక్ అయితే ఓకే సాయిరం, మనం ఇంకా లైక్ అక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి అని సిగ్నల్ వచ్చేసినట్టు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఈ ఆర్డర్ డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ కూడా పనిచేయదని చెప్పేసి సిగ్నల్ వచ్చినట్టు. కాకపోతే ఏమైంది, నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్సెట్ టర్న్ అయింది. అయితే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ యూటర్న్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా లోస్ అనేవి బ్రేక్ అయ్యాయా? ఓకే, ఎక్కడైనా లోస్ అనే బ్రేక్ అయ్యా 1 hour టైం ఫ్రేమ్లో అయినా సరే, లైక్ 50 minutes టైం ఫ్రేమ్లో అయినా, ఇక్కడ లైక్ 1 hour టైం ఫ్రేమ్ అయినా సరే, 50 minutes టైం ఫ్రేమ్లో అయినా సరే లో అనేది బ్రేక్ అవుతుందా? అంటే లో బ్రేక్ అవ్వట్లేదు అంటే స్ట్రెంత్ అప్ సైడ్కి వెళ్తుందని అర్థం. లైక్ ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి లో అనేది బ్రేక్ అవ్వట్లేదు మనకి. ఓకే, ఇక్కడ యూటర్న్ వచ్చింది, ఇక్కడ వచ్చిన తర్వాత లో అనేది బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ ఈ లో కనుక బ్రేక్ అయిపోతే అవుట్ అయిపోవాలి, మనం ఇంక వచ్చేస్తాం. అంటే లైక్ ప్రతిదీ హిట్ అవ్వాలని లేదు, ఫ్లాప్ లైక్ ఏంటంటే లైక్ ఇది పోతే బయటకు వచ్చేది అంతే. మన అనాలిసిస్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే లైక్ అంతే మనం వచ్చేది. ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ ఈ లో బ్రేక్ అవ్వాలి. ఈ లో బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అనేది మంచిగా తర్వాత దీన్ని బ్రేక్ చేసింది. ఏదైతే ఇంపార్టెంట్ చెప్పాను కదా, ఇంపార్టెంట్ హై, లోవర్ హై, ఇది మంచిగా మార్కెట్ బ్రేక్ చేసి అప్సెట్ సస్టైన్ అయింది. ఓకే, ఇంకా రిలీఫ్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే టార్గెట్స్ ఎలా సెట్ చేసుకుంటాం ఏంటి అనేది. డే టైం ఫ్రేమ్లో మనకి జనరల్గా మనం ఏంటంటే లైక్ ఎక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతున్నాం ఇక్కడ. ఓకే, జనరల్గా మనం ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక రిట్రేస్మెంట్ ఏరియా. ఆటోమేటిక్గా చెప్పాలంటే ఇది జనరల్గా జరిగే థియరీ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరుగుతుంది అన్నమాట. అయితే ఈ సబ్జెక్టు పరంగా చెప్పాలంటే ఓవరాల్ టార్గెట్ ఇక్కడికి ఇచ్చుకుంటాం అన్నమాట. లైక్ ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం, అంటే లాస్ట్ ఎక్స్ట్రీమ్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం. నేనైతే ఏంటంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవుతాను. ఆల్రెడీ ఆ రోజు అయితే ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. నేను ఇక్కడ పొజిషన్ తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను అనమాట. అంటే కొన్ని డేస్ ఉన్నాను. లైక్ ఇక్కడ చూసుకుంటే 1st October టు లైక్ 9th October వారంలో వచ్చేసింది యాక్చువల్ చెప్పాలంటారు. ఓకే, వారంలో వచ్చేసింది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ చూసుకుంటే అయితే ఇది డే టైం ఫ్రేమ్. ఏ టైం ఫ్రేమ్ అయినా టార్గెట్స్ ఇలాగే ఉంటాయి. కాకపోతే డే టైం ఫ్రేమ్ ఇది చిన్నగా ఉంది కాబట్టి టార్గెట్ కాబట్టి అచీవ్ అయిపోయింది, పర్లేదు, బాగానే ఉన్నది, అంతా బాగానే ఉంది. కానీ ఇలాగ మనకి ఇదంతా కావాలి అంటే అది కుదరదు, అది కరెక్ట్ కాదు ప్రతిసారి. ఎందుకంటే మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నాం. ఫండమెంటల్గా ఏదైనా జరగచ్చు, ఓవర్ నైట్ ఏదైనా జరిగితే దానికి తగ్గట్టు లైక్ ఏంటంటే మనం వచ్చిన ప్రాఫిట్ని లాక్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఓకే, పలానా ఏరియా దగ్గర మనం ప్రాఫిట్ని బుక్ చేసి మళ్ళీ కొంత క్వాంటిటీని లైక్ ట్రైలింగ్ చేసుకోవడం. ఓకే, లేదా నాకు సరిపడే రిస్క్ రివార్డ్ వచ్చింది, ఆ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వడం, ఆ విధంగా చూసుకోవాలన్నమాట. లేదా స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఎక్కడెక్కడ మళ్ళీ మనకి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ ట్రేడ్ ప్రకారం చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసింది. ట్రెండ్ లైన్ ఆటోమేటిక్గా బ్రేకెట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఇక్కడ ఎక్కడ చూసుకునే ఇంబ్యాలెన్స్ అనేవి లేవు, అన్ని ఫిల్ అయిపోయి టైట్గా వచ్చిందన్నమాట. ఓకే, టైట్గా వచ్చింది. చాలా మంచి అనలైజ్ చేసుకోవడానికి స్టాక్, మంచి టెక్నికల్గా మంచి స్టాక్ అయింది అన్నమాట ఇది ఆ రోజు. ఓకే, సో టైట్గా కన్సాలిడేషన్ జోన్లో రావడం, ఎక్కడ ఇంబ్యాలెన్స్ అన్ని ఫిల్ అయిపోయామాట. ఎక్కడ మనకి లిక్విడిటీ వాయిడ్ అనేది లేదు. ఓకే, లిక్విడిటీ వాయిడ్ అనేది లేదు, అంటే స్పేస్. సో మనం క్యారీ చేయొచ్చు ఎక్కడ మనకి. అయితే ఒకటి ఇంకొక విధంగా చూసుకుంటే ఎప్పుడైనా ఏదైనా 50 minutes టైం ఫర్ లాస్ట్లోని ఓకే ఈ సైడ్ పక్కన ఏదైనా ఇంబ్యాలెన్స్ ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్ను ఇంబ్యాలెన్స్ ఆర్ బేరిష్ ఎన్గల్ఫింగ్స్. ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్ వైపు వస్తుంది కదా, ఇందులో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉండి ఓకే ఏదైనా లిక్విడిటీ ఏరియా ఉంటే అక్కడ ఆ ఏరియా దగ్గర నుంచి ఒకవేళ మార్కెట్ ఇక్కడ 50 minutes టైం లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేస్తే అది కూడా వన్ ఆఫ్ ది సిగ్నల్ ఎగ్జిట్ అవ్వడానికి. బట్ ఇది కొద్దిగా ఎక్స్పీరియన్స్తో వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జిట్ అయిపోకూడదు, ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ ఏమవుతుందంటే లిక్విడిటీ తీసుకొని మళ్ళీ దాని సైడ్ అది వెళ్ళిపోతుంటుంది. అంటే లైక్ ఇక్కడ
ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ చేసి అదేంటంటే మీకు వెంటనే వచ్చేది లైక్ మల్టిపుల్ టైమ్స్ మీరు దాని మీద అవగాహన పెంచుకుంటే ఆటోమేటిక్గా ట్రయలింగ్ అనేది చేయగలుగుతారు అనమాట. అది డైరెక్ట్గా ఒక రోజులో 2 రోజులు వచ్చేది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ మీకు వస్తుంది అనమాట. సో అది ఆ స్కిల్ అనేది కొద్ది టైం పడుతుంది మీకు. ఒకవేళ వస్తే వెళ్ళండి కూడా పర్లేదు. ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే టార్గెట్స్ అనేవి ట్రయల్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది ఇక్కడ సింపుల్ టార్గెట్ కాబట్టి పర్లేదు, బాగానే వచ్చేసింది. ప్రతిసారి టార్గెట్స్ ఇది మీకు చెప్తాను నెక్స్ట్, ఇంకా 2-3 స్టాక్స్ చూపిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, టార్గెట్ ఇక్కడ వరకు అన్నారు కదా అని చెప్పి అక్కడ వరకు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు కొన్ని ఒక 2 months పట్టేసింది అనుకో, మనీ లాక్ అయిపోతుంది. లేదు నాకు తగ్గట్టు ప్రాఫిట్ వచ్చేసిందని మనం బయటకి కుదురు. రిస్క్ రివార్డ్ ఏదైనా సరే రిస్క్ రివార్డ్ తగ్గట్టు మీకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ 1:3 ఇక్కడికి వస్తుంది అనమాట. 1:3 కాదు, 1:2 వచ్చినా సరే మంచిదే, మంచి రిస్క్ రివార్డే. స్టాక్స్లో 1:2 వచ్చినా పర్లేదు. ఆప్షన్స్లో 1:2 నేను యాక్సెప్ట్ చేయను. అంటే 1:2 బాగోదు, కరెక్ట్ కాదు. ఆప్షన్స్ వేరు. ఆప్షన్స్లో మాట్లాడుకుందాం. సో ఇది మాట, ఇది టోటల్గా ఇప్పుడు మీకు అర్థమైందా? లైక్ డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి అనలైజ్ చేసుకుంటే, డే టైం ఫ్రేమ్ మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి ఎక్కడ స్టాకు, ఓకే ఎక్కడ ఈ ట్రెండ్, ఎక్కడ ట్రెండ్, ఇది డే టైం ఫ్రేమ్కి వచ్చాం, ఎక్కడ అనలైజ్ చేసాం, ఇదంతా వదిలేసాం. ఓకే, ఇదంతా మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అదంతా వదిలేసి మళ్ళీ ఈ మైనర్ పార్ట్కి వచ్చాం. ఓకే, సో ఇంత అనలైజ్ చేస్తే కానీ మనం ఒక పర్టికులర్, సో ఇది మనం ఓన్గా మనం చేయొచ్చు. మీరు చేయొచ్చు అంటే లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. ఓకే, సో లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. చార్ట్ మీద గ్రిప్ ఉండాలన్నమాట. చార్ట్ని అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. హయ్యర్ లోస్ తెలియాలి, మళ్ళీ ఇంబ్యాలెన్స్ కరెక్ట్గా తెలియాలి, లిక్విడిటీస్ కూడా తెలియాలి, ఇవన్నీ తెలియాలి. సో ఓకే, మీకు ఎవరికైనా తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ చేయండి. మీరు నేర్చుకోవాలి అనుకుంటే నా దగ్గర నేర్చుకోవచ్చు. దానికి దివాళీకి కూడా మీకు ఆఫర్ కూడా ఉన్నది. ఈ దివాళీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అది మాట. ఈ విధంగా ఫండమెంటల్గా స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? లైక్ ఇప్పుడు ఈ స్టాక్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు స్టాక్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు బాగున్నది. ఇప్పుడు కంప్లీట్ అవ్వను అంటే లైక్ ఆర్డర్ బ్లాక్స్ చూద్దాం. ఎక్కడెక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను. లైక్ ఇది మీరు లైక్ ఏంటంటే మీకు సజెస్ట్ చేస్తున్నానని అనుకోకండి. జస్ట్ ఏంటంటే లైక్ నేను అనాలిసిస్ చేసి చూపిస్తున్నాను. మీకు అంత కరెక్ట్గా ఉన్నది పర్లేదు, అది కరెక్ట్గా బాగున్నది అనుకుంటేనే మీరు ఏదైనా చేసుకోవాలని కూడా చేసుకోండి. దీనికి నాకు సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాను నేను. ఓకే, మరి మీరు నా తర్వాత అంటే నన్ను అందరలేండి, మీరు అర్థం లైక్ మీరు పర్లేదు, నన్ను అందరూ నేను అనుకుంటున్నాను. సుజలా అనేది ఓకే, సేమ్ అలా లైక్ ఏంటంటే ఇప్పుడు అలాగైతే అందులో అనలైజ్ చేసాం, టెక్నికల్ అనలైసిస్, ఐసిటీ కాన్సెప్ట్ ఎలాగైతే అనలైజ్ చేసాం ఇక్కడ అలాగే అనలైజ్ చేద్దాం. ఓకే, సో మంత్లీ టైం ఫ్రేమ్లో చూడడానికి ఏముండదు. లైక్ ఇక్కడ చూసుకుంటే స్టాక్ చాలా డౌన్ ట్రెండ్. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే స్టాక్స్ చాలా డౌన్ ట్రెండ్ అంటే లైక్ ఇది చాలా హైస్ తీసుకెళ్ళి తర్వాత ఏంటంటే సడన్గా పడిపోయింది మా స్టాక్. ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ ఉండిపోయింది, ఈ ఏరియాలో ఉండిపోయింది. ఇది ఒక ఈక్విలిబ్రియం ఏరియాలో ఉండిపోయింది అనమాట. ఏరియాలో ఉండిపోయింది. స్టాక్లో మూమెంటం అనేది లేదు. అయితే మనకి దీంతో అవసరమా? దీంతో చూస్తే అసలు ఈ స్టాక్ని ఎవరు చూడొచ్చు అంటే లైక్ టెక్నికల్గా చూస్తే ఈ స్టాక్ని ఈ ఏరియాలో చూస్తే ఎవరు చూడరు. కానీ మనం టైం ఫ్రేమ్స్ ఫిల్టర్ చేసుకుంటున్నప్పుడు నేను డే టైం ఫ్రేమ్కి వచ్చేస్తాను. డే టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఈ పక్కదంతా అబ్జర్వ్ చేస్తామా అంటే ఓకే, ఈ పక్కదంతా అబ్జర్వ్ చేస్తామంటే కాదు, ఇక్కడికి వచ్చేస్తున్నాం మళ్ళీ మనం. ఓకే, ఈ ఏరియాలో మళ్ళీ లైక్ ఇదంతా అబ్జర్వ్ చేస్తామంటే ఇదంతా కూడా కాదు. ఓకే, సో ఇదంతా ఆల్రెడీ జరిగిపోయింది. మార్కెట్ మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్ ఇక్కడ నడుస్తుంది. ఈ డౌన్ ట్రెండ్ దగ్గర నుంచి మళ్ళీ పుష్ మార్కెట్ అప్ సైడ్కి రిట్రేస్మెంట్ అవుతుంది. ఈ అప్ సైడ్ రిట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అంటే అన్నీ ఇలాగే ఉంటాయని కాదు, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అది మీరు రానున్న క్లాసెస్లో ఇంకా బాగా నేర్చుకుందాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి మెల్లగా చేంజ్ అవుతుంది. అంటే డే టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్తుంది అనమాట. అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ ఏరియాలోనే అంటే సింపుల్ ఒక లాజిక్ పెట్టుకోండి. డే టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసి ఇక్కడ చూడండి. ఇది యాక్చువల్ చెప్పాలంటే డే టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఎక్కడున్నా. ఓకే, ఇదంతా మీకు గీయాలంటే అవసరం లేదు, గీసుకోవచ్చు, తప్పే ఉంది. పుల్ బ్యాక్ ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఈక్వల్ లోస్ ఫామ్ చేసింది. ఓకే, 2 ఈక్వల్ లోస్, బట్ స్టిల్ అది కరెక్ట్ ఈక్వల్ లోస్ కాదనమాట. అది ఈక్వల్ లోస్ కింద కన్సిడర్ చేయకూడదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైక్ పుల్
ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, ఇది అవుట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాకే కదా, లైక్ ఇది ఆర్డర్ బ్లాకే కదా. ఓకే, ఓ రైట్, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ హై దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఇలా పడింది. ఓకే, సో లాస్ట్ హై ఏది డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇదే కదా. ఈ హై అనేది మంచిగా బ్రేక్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ సస్టైన్. కానీ మనకి ఎటువంటి ఆర్డర్ బ్లాక్ ఇంకా కన్ఫైన్ అవ్వలేదు. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అవునా? ఇప్పుడు నాకు చెప్పండి ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నది ఏంటో చెప్తే సింపుల్. ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏంటి ఇందులోను? ఇదే కదా, ఇది హై, ఇంపార్టెంట్ హై. ఇక్కడ ఎక్కడైనా మిడిల్లో మనకి ఏదైనా ఆర్డర్ బ్లాక్ ఉన్నదా అంటే లైక్ ఇంబ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్ జోన్ అయితే ఇదే, ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్ జోన్ ఇది మాట మనకి. ఓకే, సో ఎక్స్ట్రీమ్ ఇక్కడ కూడా మనకు ఒక పుల్ బ్యాక్ ఉన్నది. మీరు అంటే అవి గీలేదని చెప్పేసి మీరు ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్ జోన్. సో అయితే నేను ఎందుకు ఈ స్టాక్ పిక్ చేశానంటే మార్కెట్ కరెక్ట్గా ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్ జోన్కి వస్తుంది. అయితే ఈ ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్ జోన్కి వస్తున్నప్పుడు కూడా ఎలా వస్తుంది ఏంటనేది కూడా చూసుకోవాలన్నమాట మనం. ఓకే, సో ఇది ఇంబ్యాలెన్సే కదా, ఇది ఆర్డర్ బ్లాక్ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్, ఇది ఆర్డర్ బ్లాకే కదా మరి. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్కి మార్కెట్ ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటూ వస్తుంది. కాకపోతే ఎలా వస్తుంది ఏంటో కూడా తెలుసుకోవాలి మనకి. ఓకే, సో పుల్ బ్యాక్, మళ్ళీ పుల్ బ్యాక్, రైట్. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా కన్సాలిడేటెడ్ ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ లైక్ ఇది ఉంది కదా, లైక్ ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చేసింది. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. రైట్, అగ్రెసివ్గా ఎంట్రీ అయిపోవాలనుకుంటే ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేసుకోవచ్చు. బికాజ్ ఇది పెద్దగా స్టాప్ లాస్ ఎఫెక్ట్ అయ్యేది లేదు. ఎందుకంటే 2 పాయింట్స్ యావరేజ్గా 2 పాయింట్స్ ఉన్నది. 2 పాయింట్స్ ఈక్విటీలో ఇచ్చేసుకోవచ్చు. కాకపోతే మీరు పొజిషన్ సైజింగ్ గట్టిగా పెట్టేశారు అనుకోండి, ఆ 2 పాయింట్స్ కూడా గట్టిగా ఉంటుంది అనమాట. అంటే రిస్క్ అనేది డిఫైన్గా ఉండాలి. నేను 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను, 3000 ఇద్దాం అనుకుంటున్నాను, 5000 ఇద్దాం అనుకుంటున్నాను, 10,000 ఇద్దాం అనుకుంటున్నాను. ఆ 10,000కి ఎంతరా మినిమం 1:3 సంపాదిస్తున్నాను లేదా, అంటే 10,000కి మినిమం 30,000 అయినా సంపాదిస్తున్నాను లేదా, అది కావాలన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా అంటే లైక్ నా మైండ్ సెట్ ఏంటంటే నేను 1:2కి ఎక్కువ యాక్సెప్ట్ చేయను. ఓకే, అఫ్కోర్స్ ఈక్విటీలో 1:2 ఉండొచ్చు, బట్ స్టిల్ ఏంటంటే నాకు 1:3 అచీవ్ అయితే కానీ నాకు అది 3 లైక్ ఓకే మనము ప్రాఫిట్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇచ్చేసుకోవచ్చు ఇది. ఓకే, అది పొజిషన్ సైజింగ్ బట్టి ఈ స్టాప్ లేదు నాకు ఇది ఇచ్చుకోలేదు అంటే ఒకటి కొన్నిసార్లు ఇది ఫెయిల్ అయిపోవచ్చు. ఇది డైరెక్ట్గా ఇచ్చేసాం అనుకో ఇది ఫెయిల్ అయిపోతుంది. ఇంకా చూపిస్తాను మీకు, ఫెయిల్ అయిన సినారియో కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎందుకు ఫెయిల్ అవ్వు. కాకపోతే డైలీ టైం ఫ్రేమ్ ఏముంటుందంటే కొద్దిగా దానికి ప్రాబిలిటీ బాగుంటుంది అన్నమాట దానికి. ఎందుకంటే లైక్ ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ లైక్ ఇంపార్టెంట్ లో అంటే ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయిపోతాయి అంటే లేదు, కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ఏరియాకి వచ్చింది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మీకు ఏం చెప్పాను ఇందాక స్టాక్లోని స్మాలర్ టైం, ఇక్కడ మనకి ఏం కనిపించేది ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఇక్కడ ఎక్కడో ఉన్నది. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై. ఇంటర్నల్గా చూసుకుంటే ఇంటర్నల్గా ఏమైనా లాస్ట్ హై ఇక్కడ ఉందంటే ఇంకేం లేదు, లాస్ట్ హై ఎక్కడెక్కడో ఉన్నది. ఓకే, రైట్. సో చూసుకుంటే ఈ ఏరియాకి వచ్చింది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత చూడండి ఇది అప్సైడ్కి వెళ్ళింది. ఇది అప్సైడ్కి వెళ్ళినంత మాత్రం పైకి వెళ్ళిపోయిందా, రాలేదు, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్కి అయితే ఇక్కడ మీకు ఏం కనిపించదు, ఇక్కడ 2-3 క్యాండిల్స్ లాగా కనిపిస్తుంది. మనం ఏం చేయాలి, స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. రైట్, ఇక్కడ చూడండి. ఓకే, స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళారు. స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తే చూస్తే ఇందాకలేమో సింపుల్గా ఈ డౌన్ లైక్ ఏంటంటే చార్ట్ని గీసేస్తాం ఇది. ఓకే, మళ్ళీ అదంతా గీయాల్సిన అవసరం లేదు. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా దగ్గర నుంచి ఈ హై దగ్గర నుంచి ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకొని వచ్చినా చాలు మనకి. ఓకే, ఇది ఇంపార్టెంట్లో ఆ ఇంపార్టెంట్లోని మార్కెట్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకున్న చాలు 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో లైక్ హై 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 ఇంటర్నల్ హై. ఓకే, రైట్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ హై 1 అవర్ ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసింది అనమాట మార్కెట్. డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసిన తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే బ్రేక్ అయిపోయి ఉంటుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే బ్రేక్ అయిపోవాలి, తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్లో హైలు కూడా బ్రేక్ అయిపోవాలి. ఇక్కడ గ్యారంటీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై అయితే బ్రేక్ అయిపోయి ఉంటుంది. మీరు అనొచ్చు లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ మరి డే టైం ఫ్రేమ్ చూసిన దాకా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై బ్రేక్ అయిపోయిన తర్వాత ఎంట్రీ అయిపోయారు కదంటే ఎస్ రైటే. తర్వాత మీకు ఏం చెప్పాను, అక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై కూడా మంచిగా బ్రేక్ అవ్వాలని చెప్పేసి అక్కడ నేను ఇంకా భయంగా ఉన్నాను, నాకు ఇంకా కన్ఫర్మ్ లేదని చెప్పాను. నెక్స్ట్ డే అది గ్యాప్ అప్ ఓపెన్ రన్ అయితే కానీ అప్పుడు మనం కూల్ అయ్యాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ హై బ్రేక్ అయిపోవాలన్నమాట. ఇక్కడ ఏమైంది ఆ రోజు ఇక్కడ వెళ్ళి ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ హై అనేది బ్రేక్ అవ్వలేదు మనకి ఇక్కడ. ఓకే, జస్ట్ ఆ ఏరియాని టెస్ట్ చేసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. స్మాలర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది. అవునా, డౌన్ సైడ్ వచ్చేసింది మనకి. ఓకే, సో
అయితే మళ్ళీ సేమ్ స్టోరీ, సేమ్ మొన్న ఇందాక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏదైతే చెప్పుకున్నామో సేమ్ స్టోరీ మాట. అక్కడ ఏమైంది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియా మనకి డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకా స్టాప్ లాస్ అనేది ఇంకా మిగిలి ఉన్నది. ఓకే, గ్యాప్ మిగిలి ఉన్నది. అయితే ఈ ఏరియా దగ్గర ఇది మంచి లో ఇదే కదా, ఇది లో ఇదే కదా, ఈ లో ఇంపార్టెంట్ లో మనకి. ఓకే, ఈ లో అనేది మంచిగా స్వీప్ అయ్యి లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం స్వీప్ అయిపోయింది. ఇదిగోండి స్వీప్ అయింది. స్వీప్ అయితే అప్పుడే సంబరం కాదు. ఓకే, లైక్ ఈ హై అనేది మనకు మంచిగా బ్రేక్ అవ్వాలి అంటే ఇది ఒక మంచి రెసిస్టెన్స్లో కూడా ఉన్నది ఇక్కడ మనకి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటారు దాన్ని, లిక్విడిటీ. ఈ లిక్విడిటీ ఫెయిల్ అయితే, ఈ లిక్విడిటీ పాస్ చేసుకుని అప్సైడ్కి వెళ్తేనే మనకి అప్సైడ్కి ట్రావెల్ అవుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 50 minutes టైం ఫ్రేమ్లో ఓ సిగ్నల్ వచ్చింది మనకి. 50 minutes టైం ఫ్రేమ్లో ఈ సిగ్నల్ అలా వచ్చింది, ఇది నిన్న జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఈ డౌన్ సైడ్కి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి ఫిల్టర్, మళ్ళీ ఇందాకలా 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఇందులో ఫిల్టర్ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇందులో ఫిల్టర్ చేసుకోవాలి స్ట్రక్చర్ మ్యాప్. ఓకే, సో పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. రైట్, ఇక్కడ చూడండి కరెక్ట్గా మీరు. ఓకే, సో ఇది మాట 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, ఇది మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ బ్రేక్ అయిపోయింది. ఓకే, అది కూడా మంచి వాల్యూమ్ క్యాండిల్స్. అయితే ఒకటి, నేను ఎక్కువ వాల్యూమ్స్ నమ్మను అది, బట్ స్టిల్ బ్రేక్ అయింది. మన అనాలిసిస్ ప్రకారం ఇది కూడా మన సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇది కూడా సపోర్ట్ చేస్తుంది మనల్ని అనుకోండి. ఓకే, ఇది కూడా సపోర్ట్ చేస్తుంది అనుకోండి. బ్రేక్ అయింది, మంచిగా బ్రేక్ అయ్యి మనకి మార్కెట్ అనేది లైక్ అప్ సైడ్ లైక్ 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం వచ్చింది. 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం వచ్చింది, కాకపోతే ఇంకా మనకి 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం కూడా రావాలన్నమాట. మనకి 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం కూడా ఈ హై బ్రేక్ అయితే అప్ సైడ్ అవుతుంది. అయితే కాకపోతే చిన్న కన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదా మనకి, లైక్ చిన్న కన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఎలా ఎంట్రీ అవుతాం, రేపు పొద్దున మార్కెట్ ఇప్పుడు ఇక్కడ లైక్ ఓపెన్ అయినప్పుడు మన ఆర్డర్ బ్లాక్ ఏరియా ఏంటి, డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇదంతా ఈ స్టాప్ లాస్. ఇప్పుడు స్టాప్ లాస్ని ఎలా ఫిల్టర్ చేస్తున్నాం చూడండి. ఓకే, అయితే రేపొద్దున మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఓకే ఈ చూడండి, ఈ విక్ దగ్గర ఇలా ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. అయితే ఇక్కడ విక్ టచ్ అయినప్పుడు విక్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అయితే ఈ స్టాప్ లాస్ అవ్వచ్చు, లేదా ఇక్కడి నుంచి ఎక్కడికైనా స్టాప్ లాస్ అవ్వచ్చు. అయితే ఒకటి, దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంటే దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. స్టాప్ లాస్ టోటల్గా మినిమైజ్ చేసేయాలనుకుంటే ఈ విక్కిలో స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. అయితే బ్యాడ్లకు కొద్ది ఒకవేళ ఈ స్టాప్ లాస్ మళ్ళీ స్వీప్ అయిపోయి మళ్ళీ అప్సైడ్ కూడా వెళ్ళచ్చు. అప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యో నా స్టాప్ లాస్ వచ్చింది, అది మనం చెప్పలేము. మనం అది ఒక్కొక్కరి రిస్క్ బట్టి ఉంటుంది, ఒక్కొక్కరి రిస్క్ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే రేపొద్దున ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్. ఒకటి నేను చెప్తున్నాను కదండి, ఎంట్రీ అయిపోవడం కాదు, మీకు టోటల్గా అంత కరెక్ట్గా మీ అనాలిసిస్ మీకు చేసుకొని మీరు చేసుకుంటానంటేనే చేయండి తప్ప నేను ఇది వేస్తున్నాను కదని చెప్పి ఎంట్రీ అయిపోకాదు. మీకు సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను, సబ్జెక్ట్ ఒకవేళ పర్లేదు రిస్క్ మెయింటైన్ చేసుకోగలను అనుకుంటేనే మీరు ఎలిజిబుల్. అది లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అవన్నీ మనకి ట్రేడింగ్ అంటే లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. సో రైట్, ఆ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, లేదు 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నదా అంటే లైక్ ఇదంతా ఏరియా అంతా ఇంబ్యాలెన్సే. మెయిన్గా చూసుకుంటే ఇది బెస్ట్. నేను నన్ను అడిగితే లైక్ ఇంకా డెప్త్గా వచ్చింది అనుకోండి, ఇది ఇంబ్యాలెన్స్, ఇది బాగుంటుంది. ఇంకా డెప్త్గా వస్తే ఈ ఇంబ్యాలెన్స్ ఇది బాగుంటుంది అన్నమాట. బట్ అది రావచ్చు, రాకపోవచ్చు. వస్తే ఇది బాగుంటుంది, లేదా ఇప్పుడు ఈ విక్ చెప్పాను చూడండి, ఈ విక్ దగ్గర ఇక్కడనే బాగుంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఎంట్రీ అయ్యే చాయిస్ ఉంటుంది. స్టాప్ లాస్ అంటారా, స్టాప్ లాస్ ఇందాక చెప్పాను. ఓకే, ఐదర్ ఈ విక్కిల స్టాప్ లాస్ ఇచ్చుకుంటారు, లేదా ఇక్కడ ఇదేదో పెట్టుకుంటారు ఇలాగా. ఇక్కడ ఏంటంటే మనం కన్ఫర్మేషన్ చూసుకుందాం. అన్నమాట కన్ఫర్మేషన్ 50 minutes టైం ఫ్రేమ్లో వచ్చింది. 50 minutes టైం ఫ్రేమ్లో వచ్చినా సరే ఇంకా మనకి ఇది మెయిన్, ఈ హై బ్రేక్ అయిపోతేనే మంచిగా బ్రేక్. అది 2 daysలో అవుతుందా, 1 dayలో అవుతుందా, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతుందా, అది మన చేతుల్లో లేదు. అయితే మన హ్యాపీగా కొద్దిసేపు కొన్ని రోజులు పొజిషనల్గా వెళ్ళచ్చు. ఓకే, కొన్ని రోజులు పొజిషనల్గా వెళ్ళచ్చు అన్నమాట. ఓకే, అయితే ఇంకో పాయింట్ కూడా చెప్పాను కదా, లైక్ ఇక్కడ 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్, ఇప్పుడు ఇది అప్సైడ్కి ఇలా వెళ్తుంటుంది కదా. 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లోస్ ఏది బ్రేక్ చేయకుండా అన్ని లైక్ ఇలాగే బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటుంటే పర్లేదు, మనకు ప్రమాదం లేనట్టే. ఇది బ్రేక్ అయితే వెల్ అండ్ గుడ్.
లేదు ఇక్కడ ఏదైనా 50 minutes టైం లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వచ్చేస్తుందంటే కొద్దిగా సస్పీషియస్గా బిహేవ్ చేయండి. అక్కడ ఇంకా లైక్ ఎక్స్పర్టిజం అంటే మీరు ఏదో అలా మేనేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు అన్నమాట. అది మీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పర్టిజం అంతే. ఓకే, సో అది మాట అక్కడ ట్రైన్ చేస్తాం. అయితే టార్గెట్ ఎలా చూసుకుంటాం ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇదే. ఇప్పుడు ఇందాక చూడండి, ఇందాక టార్గెట్ చిన్నదిగా ఉన్నది కాబట్టి సరిపోయింది. మరి దీని ఓవరాల్ టార్గెట్ చూడాలంటే ఇది ఇక్కడ ఉన్నది. మరి ఇది ట్రెండ్ లైన్లో ఫామ్ చేస్తుంది. దీని ఓవరాల్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళిపోతుంది అంటే ఇది చాలా టైం పడుతుంది. పొజిషనల్గా మీరు ట్రేడ్ వెళ్తాను అంటే కొన్ని వెళ్ళిపోతుంది. అంటే మీకు లైక్ స్టాక్లో ఏ ఇబ్బంది లేకుండా, స్టాక్లో ఏదైనా వరస్ట్ న్యూస్ లేకుండా, వరల్డ్ వైడ్ మనకి ఫండమెంటల్గా ఏది లేకపోయినా, ఏ ట్రంప్ న్యూస్ ఏది లేకుండా ఉంటే, అంటే ఈ స్టాక్ని ఎఫెక్ట్ చేయకుండా ఉన్న రోజులు స్లోగా ఏదోలాగా వెళ్తుంది. అయితే అంతవరకు వెళ్తుందా అంటే అది మీ ఎక్స్పెక్టేషన్ బట్టి ట్రైలింగ్ ఉంటుంది. నాకు మధ్యలో ఏదైనా తేడా కనిపిస్తుందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. లైక్ ఏంటంటే ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు. ఇది ఎందుకంటే డే టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇదే కదా. ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో లాస్ట్ ఇది మంచిగా బ్రేక్ అయితే అప్పుడు దీన్ని ట్రైల్ చేసుకోవాలి మనం. ఇక ఎక్కడి నుంచి ఇక్కడికి ఇది గ్యారంటీ ఎడ్జ్ అయిపోతుంది. ఇంకెక్కడ ఇంబ్యాలెన్స్ అనేది లేదు, వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ ఎంత వెళ్ళిపోతుంది అన్నా సరే మధ్యలో ఏదో ఒక సిగ్నల్ వస్తే మనం ఎగ్జిట్ అవ్వాలి. అయితే ఇంతవరకు ఇది వెళ్ళింది ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం కదా, కొన్ని పొజిషన్స్ ఆ విధంగా ఏంటంటే ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో నన్ను అడిగితే ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఇస్తానమాట. లైక్ ఇది చూడండి, ఇక్కడ డే టైం ఫ్రేమ్ లాస్ట్ హై, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ కొన్ని పొజిషన్స్ గ్యారంటీ ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ను బుక్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, ఆ విధంగా లాక్ చేసుకోవాలి మనం. ఓకే, సో అది మాట. ఆ విధంగా ఏంటంటే సుజలాన్ ఎనర్జీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బాక్స్ దగ్గర ఉన్నది. ఓకే, అయితే మీకు రికమెండ్ చేస్తున్నట్టు కాదు, మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. ఒకవేళ నచ్చితే రిస్క్ పోంది కరెక్ట్గా అనుకుంటేనే ముందుకు వెళ్ళండి, లేదంటే నో ప్రాబ్లం, నథింగ్. ఓకేనా, రైట్. ఇంకో స్టాక్ ఏదైనా చూద్దాం. ఇంకా అంటే దగ్గరగా అయితే ఇప్పట్లో ఇదే రెడీగా ఉన్నది. ఒకసారి చూద్దాం. సరే, ఇవన్నీ సేమ్ ఇవి కూడా అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇవి కూడా ఆర్డర్ బాక్స్ దగ్గరగా ఉన్నాయి. నేను ఏంటంటే దగ్గరగా ఉన్నవి రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. అంటే లైక్ ఏవేవి దగ్గరికి వస్తున్నాయి ఏంటి అని దగ్గర చేసి పెట్టుకుంటాను అనమాట. చూడండి, ఇక్కడ జిందాల్ అంటే ఇంకా టైం ఉన్నది, డే టైం ఫ్రేమ్ కదా, ఇక్కడ ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. జిందాల్ కూడా సేమ్ ఇలాగే, ఇది కూడా మీకు లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసి పెడతాను. లైక్ చూసుకుంటే లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఒకటి జిందాల్లో ప్రాబ్లం ఏంటంటే ఈ హై దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది. సో ఇక్కడ కొద్ది రిస్కీగా ఉంటుంది. బట్ స్టిల్ అక్కడ లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి స్ట్రక్చర్ మ్యాపింగ్ అంటే లైక్ అక్కడ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తుంది ఏంటనేది దానికి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో బికాజ్ ఏంటంటే ఈ హై దగ్గర నుంచి వస్తుంది కదా. సో బట్ స్టిల్ అది ఎందుకు ఆర్డర్ బ్లాక్ అంటున్నానంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ వెళ్తుంది. మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ ఎక్కడ ఆర్డర్ బ్లాక్ లో ఉంది, ఇక్కడ ఎందుకు ఇస్తానంటే ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ జోన్ ఉన్నది, ఇది ఆర్డర్ బ్లాక్ అన్నమాట. అయితే వస్తుంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా రియాక్షన్ ఇస్తుందో ఏంటి అనేది చూడండి. చూసిన తర్వాత ఇది టైం పడుతుంది, అంటే 2-3 days అయినా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. చూసుకోండి. జిందాల్ ఒకటి, మీ స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే చూస్తాను. అయితే మీకు ఇందాక చెప్పాను కదా ఫెయిల్యూర్ అయ్యే ఉండవా అంటే ఫెయిల్యూర్ అయ్యేవి కూడా ఉంటాయి. ఫెయిల్యూర్ అయ్యేవి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్, ఇందులో నాకు మొన్న రోజు ఫెయిల్యూర్ వచ్చింది, కాకపోతే వెంటనే మళ్ళీ రికవర్ చేస్తాను. అంటే ఫెయిల్యూర్ అంటే లైక్ ఆ రోజు నాకు చిన్న స్టాప్ లాస్ తగిలింది. లైక్ చూసుకుంటే ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంకు పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంబ్యాలెన్స్ లేదు, ఏది లేదు. నేను ఎక్కడ ఎంట్రీ అని ఎలాగంటే ఈ ఏరియా దగ్గర ఈ విక్ ఉంది కదా, ఈ విక్ దగ్గర ఇలా స్టాప్ లాస్ ఇంట్లోనే, బట్ స్టిల్ డైరెక్ట్గా ఎంట్రీ అయిపోలేదు. ఇంకా లైక్ లోవర్ టైం ఫ్రేమ్స్తో చూసుకున్నాను. లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి అయితే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. లైక్ ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా తీసుకుంటే ఓకే, లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు ఇంకా బాగా ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇక్కడ లో ఫామ్ చేస్తుంది. ఈ లో ఫామ్ చేసిన తర్వాత ఇంపార్టెంట్
హైని బ్రేక్ చేయలేదు మార్కెట్. ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి ఇది లాస్ట్ హై అన్నమాట. 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ హై, ఇంపార్టెంట్ ఏరియాని బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా మార్కెట్ అనేది అక్కడ రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వస్తుంది. ఓకే, నేను ఇంకా అప్పటికే అక్కడ ఎంట్రీ అవ్వలేదు నాకు తెలిసి, ఎందుకంటే ఈ హై బ్రేక్ అవ్వలేదు కదా అని చెప్పేసి నేను అయిపోయినమాట అక్కడికి. సో తర్వాత ఏమైందంటే లైక్ చూసుకుంటే నేను ఎక్కడ ఎంట్రీ అయ్యాను అలాగనుకుంటే లైక్ మార్కెట్ ఏంటంటే తర్వాత మొత్తానికి ఈ లో అనేది బ్రేక్ చేసింది. ఈ లో బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ నేను కూడా టెంప్ట్ అయ్యాను అనమాట. ఇక్కడ నేను టెంప్ట్ అయ్యి లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యాటర్ వచ్చింది కదా, లైక్ ఈ హై ఉంది కదా 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఏం మన డిస్టర్బెన్స్ ఏం లేదు. ఆ రోజు ఏం అవ్వలేదు. లైక్ ఏంటంటే ఇక్కడ నేను ఆ రోజు ఎంట్రీ అయ్యాను అనమాట. ఇక్కడ చూసుకొని ఎంట్రీ అయ్యాను. నెక్స్ట్ రోజు డౌన్ సైడ్కి ఫాలో అయిపోయింది. లైక్ నెక్స్ట్ డే లైక్ 23rd September అయితే లైక్ 25th September లైక్ అదే నేను 25th September ఎంట్రీ అయ్యాను. లైక్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన 25th September ఎంట్రీ అయ్యాను. 26th September డౌన్ ఫాల్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు సంథింగ్ స్టాక్లో నెగిటివ్ న్యూస్ వచ్చిందన్నమాట. నెగిటివ్ న్యూస్ రాగానే ఫాలో అయిపోయింది. నాకు తెలియదు, నేను ఏంటంటే న్యూస్ అప్పటికప్పుడు నేను చూడను. అట్ ద సేమ్ టైం నేను పెద్దగా ఫాలో అవ్వను కూడా, ఫండమెంటల్స్ న్యూస్ ఏం ఫాలో అవ్వను. వచ్చిన తర్వాత చూసుకుంటాను. ఓకే మనం ఏం చేస్తాము కొంచెం బ్యాడ్ లక్. ఇక్కడ మంచిగానే హై బ్రేక్ అయింది. హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అయ్యాను. స్టాప్ లాస్ చిన్నది. స్టాప్ లాస్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇది ఇలా మాట. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఇలా ఇచ్చుకున్నాను. ఓకే, సో ఆ విధంగా స్టాక్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ తర్వాత స్వీప్ చేసి అప్సైడ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ ఏరియాలోని అంటే లైక్ 50 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు ఇంకా బాగా అవుతుంది. ఓకే, పుల్ బ్యాక్ ఇది డే టైం ఫ్రేమ్. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది కదా, ఫెయిల్ అయిపోయిన తర్వాత వెంటనే స్వీప్ అయిపోయి అప్సైడ్కి వెళ్ళిపోయి చేంజ్ ఆఫ్ ది క్యాటర్ జరిగాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లైక్ 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ బ్రేక్ చేసి అప్సైడ్ క్లోజ్ అయింది. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓకే, క్యాండిల్స్ కూడా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏమో ఫేక్ క్యాండిల్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ వెంటనే రైజ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ఏరియాలో మళ్ళీ ఎంటర్ అయ్యి టార్గెట్ తీసుకున్నాను. లైక్ ఏంటంటే పోయిన స్టాప్ లాస్ మళ్ళీ అచీవ్ చేస్తాను. లైక్ ఎక్కడంటే ఓవరాల్గా ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఓకే, సో ఉంటుంది కొన్నిసార్లు అది చెప్తాం కదా, ఎక్స్పర్టిజం బట్టి ఉంటుంది అన్నమాట. మనం ఎలా గెయిన్ చేసుకుంటే ఏంటనేది. అయితే ఒకటి ఇక్కడ లాస్ ఇచ్చారంటే లాస్ అవ్వాలి, తప్పదు. ఫెయిల్ అయిపోయింది, మనం ఏం చేయలేం. ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. బట్ కొన్ని అనలైజ్ చేసే కెపాసిటీ ఉంటే, లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి అనలైజ్ చేసే కెపాసిటీ ఉంటే మనం కొన్ని తప్పించుకోవచ్చు అనమాట. కొన్ని తప్పించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. లైక్ అవి కూడా ఇంకా లైక్ రానున్న క్లాస్లో ఇంకా మీకు చెప్తాను ఎలా తప్పించుకోవచ్చు ఏంటనేది మీకు చెప్తాను. ఇప్పటికైతే నాకు తెలిసి లైక్ వీడియో లైక్ చాలా ఎక్కువైపోయింది. సో అది మీకు ఈరోజు. అయితే ఒకటి స్టాక్స్లో అనలైజ్ చేసినప్పుడు మీరు 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసి ఎంట్రీ పెద్ద టార్గెట్స్ తీసుకున్నది కరెక్ట్ కాదు. 1 minute టైం ఫ్రేమ్ అనేది ఇంట్రాడే వరకు పనిచేస్తుంది. అట్ సేమ్ టైం నేను ఇండెక్స్ క్యాటిల్ ట్రేడ్ చేసినప్పుడే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. స్టాక్స్లోకి వెళ్ళినప్పుడు 1 minute టైం ఫ్రేమ్ చూస్తాను. బట్ స్టిల్ ఏంటంటే అక్కడ ఎంట్రీ తీసుకోను. జస్ట్ ఏంటంటే ఇంట్రాడే పరంగా అయితే లైక్ 1 minute అది వాల్యుబుల్ అవుతుంది. ఓకే మాట. సో అది మీకు చాలా లెంగ్త్ అయిపోయినట్టు ఒకవేళ హెడేక్ కూడా అనిపించవచ్చు. సో బట్ స్టిల్ సబ్జెక్ట్ చాలా వ్యాలిడ్ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం, మీకు మంచిగానే ఎక్కి ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా పాయింట్ ఆర్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అదేవిధంగా లైక్ మీకు ఇలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్. సో ఇప్పుడు చూడండి ఎంత డెప్త్ చూసాను. లైక్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు సబ్జెక్ట్ లైక్ ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఎవరైనా కొత్త వాళ్ళు ఎప్పుడు చదవాలనుకుంటే ఎప్పుడు చదవచ్చు. సేమ్ ఇంతే. ఇంకా మీ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంటాయి. ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోవచ్చు. దివాళీకి అయితే కొత్తగా ఆఫర్ కూడా ఉన్నది, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అయితే మీ నుండి నాకు హెల్ప్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ గ్యారంటీ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. నా వీడియోస్ అసలు నేను పెడుతున్నాను కానీ అసలు వాటికి ఏంటంటే అసలు లైక్స్ మినిమం లైక్స్ అంటే చూస్తున్నారు వెళ్ళిపోతుంది తప్ప వ్యూస్ రావు. వ్యూస్ అనేది మీరేం చేయలేరు. లైక్స్ కొడితే ఆటోమేటిక్గా పైకి వెళ్తారు, కనీసం లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఈ వీడియోని మాత్రం ఎలాగైనా హైలైట్ చేయండి. మీరే మంచిగా లైక్స్ కొట్టి పైకి తీసుకెళ్తే ఈ వీడియో సర్క్యులేట్ అవుతే మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు గ్రోత్ అయితే నాకు ఇలాంటి ఇంకా వీడియోస్ ఇంకా మంచిగా పోస్ట్ చేయాలని చెప్పేసి నాకు కలుగుతుంది అనమాట. సో అది మీ చేతుల్లో ఉంటుంది సబ్జెక్ట్. ఓకే, సో ఇంకో ముందుగా చెప్తున్నాను, ఇది ఆ సుజలాన్ ఎనర్జీ నేను అనలైజ్ చేసి పెట్టింది. జస్ట్ ఏంటంటే లైక్ మీకు ఆ రిస్క్ క్యాపబిలిటీ ఉంటేనే స్టాప్ లాస్ ఇట్టేనే చెప్పాను కదా, ఇక్కడ ఇండస్ట్రీ నుంచి స్టాప్ లాస్ ఇట్టేను. బట్ స్టిల్ చిన్న స్టాప్ లాస్. ఓకే, మీకు ఎక్కడైనా చిన్న స్టాప్ లాస్లు ఎక్కడ దొరకవు. ఇంకా మనకి ఇంకా చాలా ఇలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి.
మీకు కావాలనుకుంటే మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా స్టాక్ అనలైజ్ చేసి పెట్టండి, నాకు ఇలాంటి పలానా స్టాక్ అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి పెట్టండి. సేమ్ ఇప్పుడు ఎలాగైతే అనలైజ్ చేసానో అలా చేసి పెడతాను అనమాట. ఓకేనా? సో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. సండే బ్యాంక్ నిఫ్టీ స్టాక్ అనలైజ్ ఇండెక్స్ అనలైజ్ చేసుకొని పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి కుదిరితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ఉంటాను. టేక్ కేర్. బాయ్.